వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సిపి క్యాంపులో తెలిపిన వివరాల ప్రకారం దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన శివానంద, షరీఫ్ ప్రధాన నిందితులు. యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లా పూర్మెట్ పరిధిలో దేవాలయాల్లో చోరీలు చేశారు. చోరీ చేసిన విగ్రహాలను ఉప్పల్కి చెందిన క్రాంతి కుమార్ కు అమ్ముతున్నారు. 61 కేజీల విలువైన పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీలు లేకపోయినా దేవాలయాలే లక్ష్యం. వీళ్ళు ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది, దొంగతనం కూడా ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనికొస్తుంది పెట్టాం. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి, ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు. కాబట్టి నేను కోరుకున్నాను ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను, మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తే ఇంత కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై చిన్న భద్రత పరంగా ఎలా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తామో దట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ గివ్ సేఫ్టీ టు అవర్ ప్రాపర్టీస్. సో టెంపుల్ లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజియస్ ఫేవర్ తో చేస్తుంటాం, అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ యూ టు హ్యావ్ సీసీ కెమెరాస్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళ వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా వరంగల్లో ఉంటుంది, అలానే కాజీపేటలో వరంగల్లో ఉంటుంది. దాని తర్వాత బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024 లో చేశాడు. 25 లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రెసెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రహీంపట్నం పోలీస్, ఎస్ఓటీ కూడా సహాయం చేస్తున్నారు, ఐటీ టీం.